వసుదేవ్ మీకు అన్న కొడుకు కాకపోయినా మీ పెద్ద కొడుకులా మీ అమ్మాయి పెళ్లి బాధ్యతలు తీసుకున్నారు. మీరు చాలా అదృష్టవంతులు. మా నాన్నే నిజంగా మీ పెద్ద కొడుకు నానమ్మ. ఈ గుడ్ న్యూస్ నీకు త్వరలోనే తెలుస్తుంది. నీ మంచితనం, నీ సంస్కారం అన్నీ మీ అమ్మాయికి వచ్చాయి బాబు. నీ కొడుకుకి కూడా నీలాంటి మంచి లక్షణాలే వస్తాయి. మీనాక్షి, అనుని తీసుకొచ్చారు, మీ అబ్బాయిని తీసుకురాలేదేంటి? అందరం కలిసే బయలుదేరాం. ఈరోజు వాడి క్లోజ్ ఫ్రెండ్ బర్త్డే అంట. విష్ చేసి వస్తానని దారిలోనే దిగిపోయాడు. అవునా? రమణి, వచ్చిన వాళ్ళకి టీ గానీ టిఫిన్స్ గానీ పెట్టేదేమైనా ఉందా? లేదండి, ఇంటి దగ్గర చేసే వచ్చాం. పోనీ కాఫీ అయినా తీసుకుంటారా? ఇప్పుడే వద్దండి ప్లీజ్. సరే, సింధుకి బట్టలు సెలెక్ట్ చేద్దాం. కాబోయే కోడలి కోసం మాకు తెలిసిన షాప్ నుంచి మెటీరియల్ తెప్పించాం. సింధుకేవి బాగుంటాయో ఒకసారి చూసి చెప్పండి. అమ్మా, చెల్లైకి మంచి సారీ సెలెక్ట్ చేయమ్మా. ఆ ఛాన్స్ మీకు ఇవ్వట్లేదు బాబు. మీ చెల్లై పెళ్ళి మీ అన్నయ్య వాసుదేవ్ ఫిక్స్ చేశాడు కాబట్టి సింధుకి సారీ వాసుదేవే సెలెక్ట్ చేయాలి. మీ చెల్లి పెళ్ళి మీ అన్నయ్య చేతుల మీద జరగాలన్నదే మా కోరిక. అందుకే డ్రెస్ సెలెక్షన్ కూడా మీ అన్నయ్యే చెయ్యాలి. ఆడవాళ్ళకి సంబంధించిన నాకేం తెలుస్తుందండి. మీనాక్షి లాంటి మంచి భార్యని సెలెక్ట్ చేసుకున్నవాడివి శారీ సెలెక్ట్ చేయలేవా? నీకు నచ్చిన శారీయే సింధు నిశ్చితార్థానికి కట్టుకోవాలి. నువ్వు సెలెక్ట్ చేస్తే నాకు చాలా హ్యాపీ. సెలెక్ట్ చేయ అన్నయ్య. మీనాక్షి, ఎలా ఉంది? మీ ఇష్టం. అమ్మా సిద్ధు, ఈసారి నీకు చాలా బాగుంటుందమ్మా. ఈ సారీ చాలా బాగుందన్నయ్య. నీ సెలెక్షన్ సూపర్. ఇది నాకు నచ్చిందండి. మీకు నచ్చితే? మాకు నచ్చడం అనే ప్రశ్నే లేదు. నువ్వు ఏదంటే అదే ఫైనల్. సింధుకి జ్యువెలరీ కూడా సెలెక్ట్ చేయి బాబు. నిశ్చితార్థానికి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వదిన గారు? మీరు కొనలేరని కాదు వదిన గారు, మా కోడలికి ఎంత పెట్టగలిగితే మాకంత ఆనందం. మీనాక్షి, ఎలా ఉంది ఇది? మీ ఇష్టం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.